దానికి దూడ పుట్టిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు ఆవుని దూడని. ఆ ఆవు పేరు లక్ష్మి. ఆ ఆవు దూడ ఆశ్రమంలో ఉండేవి. చిత్రం ఏమిటంటే దానికి ఒకసారి గోశాల కడుతున్నారట. కడుతుంటే అది ఆశ్రమంలో రమణ మహర్షి దగ్గరికి వచ్చేసి ఆయన దగ్గరికి వచ్చి పేడ వేసేసి గట్టిగా అరిచి రోజుని ప్రదక్షిణం చేసి వెళ్ళేది ఆయనకి. అందరూ ఏమిటి ఆవింత అల్లరి చేస్తోందని చెప్పి తీసుకుపోబోయారు. రమణులు అన్నారు, ఎందుకు దాన్ని అలా లాగేస్తారో, అది నాకేదో చెప్పుకోవాలనుకుంటోంది, చెప్పుకోనివ్వండి అన్నారు. అంటే దగ్గరికి తీసుకొచ్చారు. అది మోరలెత్తి ఇలా 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 అంది. దానికి ఇల్లు కట్టారట కదా, గృహప్రవేశం చేసుకుంటోందిట, అది గోశాలలో కెడుతోందిట, నన్ను ముందు అడుగు పెట్టమంటోంది, నన్ను రమ్మంటోంది అన్నారు. అది రమణులు పైన వేసుకున్నటువంటి ఉత్తరీయాన్ని నోటితో లాగి ఆయన ముందు నడిచి వెడితే అప్పుడు తను సంతోషంగా గోశాల ప్రవేశం చేసింది ఆ లక్ష్మి. ఎంత చిత్రమో తెలుసా అండి. ఎంతమంది జనం ఉండనివ్వండి, ఆ ఆవు మాత్రం రోజు భగవన్ కూర్చున్న చోటుకొచ్చి ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసి అమ్మా లక్ష్మి వచ్చావా అని అడిగేవారట. చుట్టూ తిరిగి ఆయనకు నమస్కారం చేసుకుని వెళ్ళిపోతుండేది ఆవు. దానికి ఒక్కసారి ముక్కుకి తాడేశారు. అది ఎంతమంది పట్టుకున్నా ఆగకుండా ఆశ్రమంలోకి వచ్చేసి ఆయన కూర్చున్న చోటికి పెద్ద పెద్ద అరుపులు అరుచుకుంటూ వచ్చేసి ఆయన దగ్గర కూర్చుండిపోయింది. కూర్చుండిపోతే వెనక నుంచి వీళ్ళందరూ వచ్చారు. ఎందుకు దాన్ని అలా పట్టుకుంటున్నారు, ఇవాళ సాయంకాలం కదా వస్తుంది నమస్కారానికి, ఇప్పుడే ఎందుకు వచ్చిందమ్మా లక్ష్మి, నీకు ఏమైంది అని అడిగారు. అడిగితే అది దాని ముక్కు చూపించి ఇలా ఇలా ముక్కు చూపించింది. దాని ముక్కుకి తాడేశారట. అదిగో నెత్తురు వస్తోంది, పిచ్చి తల్లికి బాధ కలిగింది, నాకు చెప్పుకోవడానికి వచ్చింది అన్నారు ఆయన. చిత్రం ఏమిటో తెలుసా అండి, కోతులు ఇటువైపు నుంచి కొన్ని వేల కోతులు, ఇటువైపు నుంచి కొన్ని వేల కోతులు వచ్చేవి. వచ్చి బయట కూర్చుని కిచకిచకిచకిచకిచలాడేవి. రమణులు బయటికి వెళ్ళి నిలబడి ఏమైంది మీకు అని అడిగేవారు. ఇటువైపునున్న రాజకోతి కొన్ని చెప్పేది, ఇటువైపునున్న రాజకోతి కొంత కిచకిచలాడేది. రెండు విని వీళ్ళు రెండు వర్గాలకి దెబ్బలాట వచ్చింది. తప్ప అలా దెబ్బలాడుకోకూడదు, మీరు చక్కగా సంయమనంగా ఉండండి అని చెప్పి ఇద్దరికి రాజీ చేస్తే ఆ కోతులన్నీ కలిసి వెళ్ళిపోతుండేవి. నేను అబద్ధాలు చెప్పాను అనుకుంటున్నారేమో, మీరు కావాలంటే గ్రంథాలని పరిశీలన చేయండి, మీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అడిగేవారు. కోతుల భాష ఉన్నది ఒక్కటే కదా బ్రహ్మం, కాబట్టి అది అన్ని జీవుల యొక్క మాటలు అర్థం చేసుకోగలదు అనేవారు ఆయన. ఎంతటి మహాత్ముడండి నిజంగా. రమణుల లాంటి వ్యక్తి ఎక్కడుంటారండి, అంతటి మహాజ్ఞాని. మధ్యాహ్నం గంట కొడితే ఇది రమణాశ్రమము అంటే ఆయన ఒప్పుకునేవారు కాదు. అది కూడా ఎప్పుడొచ్చారు, విరూపాక్ష గుహ నుంచి కిందకి. అళగమ్మ గారికి స్కందాశ్రమంలో మోక్షం ఇచ్చిన తర్వాత తల్లిగారి శరీరాన్ని కిందకి తీసుకొచ్చి అక్కడ భూస్థాపితం చేసి శివలింగం పెట్టారు. ఆ మాతృభూతేశ్వరాలయము అని అమ్మగారి పేరు మీద గుడి కట్టారు. గుడి కట్టినప్పటి నుంచి ఎక్కువ కింద కూర్చునేవారు, రోజు కొండెక్కి కిందకు వచ్చేవారు. మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికే ఆశ్రమంలో గంట కొట్టేవారు. భగవాన్ ఇది మీ ఆశ్రమం అంటే ఆయన ఒప్పుకునేవారు కాదు. నా ఆశ్రమం ఏమిటి, నేనెవరు, నాకు ఆశ్రమం ఏం లేదు అని అందరూ భోజనానికి వరసలో నించుంటే ఆయన కూడా ఓ కర్ర మట్టి కమండలం పట్టుకుని లైన్లో నించునేవారు. లైన్లో నించుని అందరూ కూర్చుంటే ఆయన కూర్చునేవారు. అందరికీ ఏది వడ్డించారో తనకి అదే వడ్డించాలి. ఒక లడ్డు ఎక్కువ తీసుకొచ్చి వడ్డిస్తే ఇదే వద్దని చెప్పాను. అంతట తినేది పరబ్రహ్మమే, ఈ పెద్దరికాలు నాకొద్దు, మీరు అందరికీ సమానంగా పెట్టండి అని చెప్పి తినేవారు కాదు. ఏదైనా అందరూ ఏది తిన్నారో తానది తినాలంతే. నా అన్న మాట ఆయన వాడేవారు కాదు. ఎవరైనా వచ్చి భగవన్ ఆశ్రమంలో 500 లీటర్ల వాటర్ ట్యాంక్ ఒకటి కట్టిద్దాం అనుకుంటున్నాం, 500 కట్టించమంటారా, 250 లీటర్ల ట్యాంక్ కట్టించమంటారా అని అడిగేవారు. మీరు 250 లీటర్ల ట్యాంకు కట్టించక్కర్లేదు, 500 లీటర్ల ట్యాంకు కట్టించక్కర్లేదు, మీరెవరు